ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా గురించి గతంలో చంద్రబాబు చేసిన విమర్శల్ని తాను ప్రస్తావించానని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సిఐడి అధికారులకు స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తుల గురించి మోడీకి భార్య లేదని విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాల వీడియోలను చూసి నిర్ధారించుకున్న తర్వాతే తాను మాట్లాడానని ఆయన తేల్చి చెప్పారు. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి తాను ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడలేదని, వారి గురించి అసభ్యంగా మాట్లాడాలని తనతో ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వెల్లడించారు. పోసాని గతంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాల మీద సిఐడి అక్రమ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసిందనే ఆరోపణలు చేస్తోంది వైసీపీ. రిమాండ్‌లో ఉన్న ఆయన్ని సిఐడి అధికారులు న్యాయస్థానం అనుమతితో రీసెంట్‌గా కస్టడీలోకి తీసుకొని విచారించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన విచారణలో పోసాని మొత్తం 34 ప్రశ్నలు సంధించారు. వాటన్నిటికీ ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు. ఇదిలా ఉంటే పోసాని ఒకరోజు సిఐడి కస్టడీ ముగిసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ని మంగళవారం నాడు కస్టడీలోకి తీసుకున్న సిఐడి పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి పోసాని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీఐడీ అధికారులు అడిగినటువంటి కొన్ని కీలక ప్రశ్నలకి పోసాని చెప్పిన సమాధానాలు ఇవి అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది యాజ్ ఇట్ ఈజ్ చదువుతున్నా. సీఐడీ ప్రెస్ మీట్ నిర్వహించే ముందు ఎవరైనా కలిసారా? పోసాని ఎవరిని కలవలేదు. సీఎం చంద్రబాబు అయ్యప్ప స్వాముల్ని అవహేళన చేశారంటూ మీరు విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఎందుకలా మాట్లాడారు? అయ్యప్ప భక్తులు దీక్ష వహిస్తే మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని చంద్రబాబు ఒకసారి అన్నారు. అందుకు సంబంధించిన వీడియో చూసా. అందుకే అలా మాట్లాడాను. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని చంద్రబాబు విమర్శించారని మీరు మాట్లాడారు. దేనికి ఆధారంగా మాట్లాడారు? చంద్రబాబు ఒకసారి మసీదులో మాట్లాడుతూ ఇక మీదట బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తూ ఆ పార్టీతో ఇక పొత్తు పెట్టుకోనని విమర్శించారు. కానీ ఆయన మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నేను అదే విషయాన్ని మాట్లాడాను. ప్రధాని మోడీకి భార్య లేదని చంద్రబాబు అన్నారని మీరు మాట్లాడారు. దేన్ని ఆధారంగా అలా మాట్లాడారు? మోడీకి భార్య లేదని చంద్రబాబు విమర్శించడం నేను టీవీలో చూశాను. ఆ విషయాన్నే చెప్పాను. మోడీ ఎవరు? అమిత్ షా ఎవరు? వారిని నేను గెలిపించాలని చంద్రబాబు విమర్శించారని మీరు చెప్పారు. దేన్ని ఆధారంగా అలా మాట్లాడారు? చంద్రబాబు అలా మాట్లాడడం నేను టీవీలో చూశాను. అందుకే అలా మాట్లాడాను. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విమర్శనాత్మకంగా ఎందుకు మాట్లాడారు? మీతో ఎవరు అలా మాట్లాడించారు? తిరుమల లడ్డూ ప్రసాదం గురించి నేను విమర్శించలేదు. నాతో ఎవరు అలా మాట్లాడించలేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు? నేను చంద్రబాబు, లోకేష్, పవన్ గురించి అసభ్యకరంగా ఎప్పుడు మాట్లాడలేదు. మిమ్మల్ని ఇటీవల పోలీసులు విచారించినప్పుడు వైసీపీలో ఎవరో చెప్తేనే మాట్లాడతానని చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి కదా! అలా మాట్లాడమని మీకు ఎవరు చెప్పారు? నాతో ఎవరు మాట్లాడించినట్లు నేను పోలీసులకు చెప్పలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. నాకెవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలను చూసి నేనే నోట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాను అని పోసాని తన యొక్క ఈ విచారణలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద వయసులో ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఆయనకి బెయిల్ ఇప్పించడం కోసం సుప్రీం కోర్ట్‌కెళ్ళే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. లాయర్ నిరంజన్ రెడ్డిని తీసుకొని వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.